హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఒక మంచి హెల్తీ స్నాక్ చేసుకుందాం. సో ఇది స్వీట్ టచ్తో ఉంటుంది, క్రంచీనెస్తో ఉంటుంది, విత్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐరన్ అనమాట. చాలా బాగుంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినేయచ్చు అనమాట. వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్ అండి. నేను మీ సత్య. సో ఈరోజు మనం చేసుకునేది చాలా సింపుల్ స్నాక్ అండి. హ్యాపీగా మనం గిల్ట్ ఫ్రీగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు చక్కగా స్నాక్ బాక్స్లోకి. పెద్దవాళ్ళకి కూడా బ్రేక్ దొరకదు కదా, అలాంటప్పుడు ఒక చిన్న పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుందన్నమాట ఈ స్నాక్. సో చిన్న బాక్స్లోనో లేదంటే జిప్లో కవర్లోనో వేసుకుని ఎప్పుడైతే లాంగ్ గ్యాప్ వచ్చేస్తుందో మనం ఫుడ్ తీసుకోవడానికి, అలాంటప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఈ స్వీట్లో కొంచెం క్వాంటిటీ అంటే మీ పిడికిలిలాగా మఖానా అయితే ఒక గుప్పుడు, ఒక 10 మఖానా అలా తీసుకున్నా ఓకే. ఇంకా నెక్స్ట్ మనం చేసే స్నాక్ శనగలతో చేస్తాం. నల్ల శనగలు, సాల్టెడ్ శనగ. అదైతే ఒక ఉండ తింటే చాలు. మీకు ఏ సైజ్ అయితే మీకు సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒకసారి తిన్న తర్వాత. సో మీరు దానికి తగ్గట్టు మీరు షేప్ అనేది లేకపోతే క్వాంటిటీ అనేది మీరు సెట్ చేసుకున్నారంటే, పోర్షన్ అనేది సెట్ చేసుకున్నారంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి గిల్ట్ లేకుండా. చాలా హెల్తీగా స్టామినా బాగుంటుందన్నమాట. సడన్గా మన ఎనర్జీ డ్రాప్ అలా లేకుండా, ఎంత మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా మనకి ఆ ప్రోటీన్తో కలిసి మన క్రేవింగ్ ఎప్పుడైతే మనం స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై చేసుకుంటామో చాలా బాగుంటుంది. అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది స్వీట్ తిన్నామని. అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ లెవెల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా సింపుల్గా పాకం పట్టుకొని మనం ప్రోటీన్ అనేది అరగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి, కొంచెం హార్డ్ డైజెషన్ కదా, దానికోసమని మనం సోంపు, హింగు యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో మనకి భయం కూడా ఉండదు, ప్రోటీన్ తింటున్నాము అది హార్డ్ డైజెషన్ అని లేకుండా డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. అండ్ మనం గీ యూస్ చేస్తున్నాం కదా, దానివల్ల కూడా మనకి బాగుంటుంది అనమాట. స్మూత్ డైజెషన్కి అది కూడా హెల్ప్ చేస్తుంది. చక్కగా కమ్మగా ఉంటుంది. గీ ఎక్కువ కూడా యూస్ చేయం, చాలా తక్కువ క్వాంటిటీ, చిన్న టీ స్పూన్తో యూస్ చేస్తున్నాం అంతే మనం. చూసారా, ఇలా మంచిగా మీకు నచ్చిన తీగ పాకం కానీ గట్టిగా పాకం కావాలంటే అలా మనం పట్టుకొని చక్కగా ఇలా ఉండల్లా కానీ చిన్న చిన్నగా ఇలా చిన్న స్క్వేర్ షేప్స్లో కానీ, లేకపోతే ర్యాండమ్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ర్యాండమ్గా ఇలాగా బ్రోకీస్ అంటున్నారు కదా, అట్లా మనం విరుచుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే హ్యాపీ అండ్ హెల్దీ ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ స్నాక్ రెడీ అయిపోతుంది. ఎవరైనా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అనమాట. స్వీట్ క్రేవింగ్ ఉంది, నేను ఎక్కువ తినేస్తున్నాను, గిల్ట్ ఏం అవసరం లేదు. ఇలాంటి వాటి దగ్గర హ్యాపీగా తినొచ్చు, మనకు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.